మీ క్వాలిఫికేషన్ ఏంటండి? మ్యాథ్స్ అండ్ సైన్స్ విభాగంలో గ్రాడ్యుయేషన్ చేశాను సార్. ఓ ఎక్సలెంట్ మేడం. నిజానికి మా స్కూల్లో చాలా వేకెన్సీస్ ఉన్నాయి. వాటిని భర్తీ చేయమని అధికారులకు చాలాసార్లు అర్జీ పెట్టాం, కానీ ఇంతవరకు సరైన రెస్పాన్స్ లేదు. కనీసం మా అంతటికి మేమైనా టెంపరీగా కొంతమందిని రిక్రూట్ చేసుకోవాలనుకుంటున్నాం. మామూలుగా అయితే రిక్రూట్మెంట్కి కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది, కానీ మా రంగా చెప్పాడని మిమ్మల్ని నేరుగా తీసుకురామని చెప్పాను. రంగా ఈ స్కూల్కి, స్కూల్ పిల్లలకి చాలా హెల్ప్ చేస్తూ ఉంటాడు. సార్ ఈ స్కూల్కే కాదు, అందరికీ హెల్ప్ చేస్తూ ఉంటారు. మీ సర్టిఫికేట్స్ తీసుకొచ్చారా మేడం? అది అది సార్, సర్టిఫికేట్లు ఏం తీసుకురాలేదు. కావాలంటే తర్వాత నేను తీసుకొస్తాను. మా మేడం గారి నాలెడ్జ్ గురించి మీరు డౌట్ పడాల్సిన పనేం లేదు సార్. కావాలంటే ఇప్పుడే టెస్ట్ చేయండి. సరే రంగా. మేడం, ఒకసారి ఆ ఫార్ములా ఫినిష్ చేయండి. ఓకే సార్. వెళ్ళండి. సిఓఎస్ఓ బై సైన్ ఓ రాయండి మేడం. అన్ని ఫార్ములాస్ రాయండి మేడం. మైండ్ ఉందా లేదా మీకు? ఒక ఫార్ములా కూడా కరెక్ట్గా రాయడం రాదా? ఇటువంటి ఈ మాత్రం తెలీదా? చదువుకున్నారు కదా, గుర్తులేదా? రంగా కూల్ రంగా. అది కాదు మాస్టర్, అవేమన్నా పెద్ద పెద్ద పజిల్సా? చిన్న చిన్న ప్రాబ్లమ్సే కదా. ఇవి కూడా గుర్తుపెట్టుకోకపోతే ఎలా? వదిలే రంగా, మర్చిపోయి ఉంటారులే. ఫార్ములాస్ మర్చిపోవడం ఏంటి సార్? రంగా చెప్తున్నాను కదా, ఇంక ఈ టాపిక్ వదిలేసాయి. నువ్వు మేడం గారిని తీసుకువెళ్ళు, నేను తర్వాత కలిసి మాట్లాడతాను. మాస్టారు, అది జాబు. నేను తర్వాత మాట్లాడతాను రంగా, నువ్వు వెళ్ళు. సరే మాస్టర్, రండి. వీడేదైనా పిచ్చి పిచ్చి పనులు చేస్తే నాకు చెప్పు, నేను చూసుకుంటాను. డాడీ అలా ఏం లేదు. వీడు చెప్పేది నిజమేనా? అవును సార్. కానీ నాకు మాత్రం అలా అనిపించట్లేదే. అవే అదేం లేదు డాడీ, అదేం లేదు. రే శైలేంద్ర, శైలేంద్ర, రే శైలేంద్ర. ఏంటి డాడ్, ఏమైంది? మనం ఎందుకు వచ్చాడు? ఆల్రెడీ చెప్పాను కదా డాడ్, ఏదో క్యాజువల్ గా మాట్లాడడానికి వచ్చాడు. లేదు, మీరు క్యాజువల్ గా మాట్లాడుకోలేదు, సీరియస్ గానే మాట్లాడుకున్నారు. ఆ మను నాకేదో చెప్పడానికే వచ్చాడని అర్థం అవుతోంది, కానీ చెప్పకుండా ఆగిపోయాడు. అసలేం జరిగింది? కాలేజీ విషయంలో నువ్వేమైనా జోక్యం చేసుకున్నావా? లేదు డాడ్, అలాంటిదేం లేదు. మరి తన పర్సనల్ లైఫ్ లో ఇన్వాల్వ్ అయ్యావా? అబే, నేనేం ఇన్వాల్వ్ అవ్వలేదు డాడ్. అయినా తన పర్సనల్ లైఫ్ లోకి నేను ఎందుకు ఇన్వాల్వ్ అవుతాను? ఏమో, ఎవరికి తెలుసు. ఏంటండి ఇది? మరీ విడ్డూరం కాకపోతేను. ఆ మను మన ఇంటికొస్తే మీరు మన కొడుకు తప్పు చేసినట్టు డౌట్ పడుతున్నారేంటి? దేవయాని, నువ్వు మధ్యలో రాకు. వీడి మీద డౌట్ వచ్చింది కాబట్టే క్లారిఫై చేసుకుంటున్నాను. అలా అంటారేంటండి? అసలు మీ కంటికి వీడు ఎలా కనిపిస్తున్నాడు? ప్రతి విషయంలో వీడిని అనుమానిస్తున్నారు, ఏదో తప్పుడు మనిషిలాగా. మీరు వీడిని తప్పు పట్టినప్పుడల్లా నా మనసు ముక్కలైపోతుందండి. ఎందుకండి కన్న కొడుకుని పరాయి వాళ్ళలాగా చూస్తున్నారు? దేవయాని, నాకు కన్న కొడుకు పరాయివాడు అన్న వ్యత్యాసమే లేదు. నీతి ధర్మమే ముఖ్యం. ఎవరైతే న్యాయంగా ఉంటారో వాళ్ల వైపే నిలబడతాను, వాళ్ళకే అండగా ఉంటాను. రే శైలేంద్ర, నీకు ఎండీ పదవి మీద అంత ఇదేంటో నాకు అర్థం కావట్లేదు. కానీ ఆ పదవి కోసం నువ్వేమైనా తప్పుగా ప్రవర్తించావని తెలిసినా, ఇంకేదైనా చేసినా నేను ఊరుకోను.
దేవయాని, నేను మళ్ళీ చెప్తున్నాను, మీ అదృష్టం బాగుండి శైలేంద్ర ఎండి అయితే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ఒకవేళ వీడు కాకుండా మను ఎండి అయితే దానికి బాధ్యుడిని మాత్రం నేను కానే కాదు. ఆ అబ్బాయి మంచితనం, అతని నడవడికనే ఆ పదవికి అర్హత తెచ్చిపెట్టిందని అప్పుడైనా నమ్మండి. మీరు కొంచెం బాగుపడతారు. మామ్, ఆ మనుగాడిని చూస్తుంటే ఒళ్ళు మండిపోతుంది. వాడు లేకపోతే ఈ రోజు కాలేజీ ఎండి బాధ్యతలు నాకు అప్పచెప్పడం తప్ప వేరే చాయిస్ ఉండేది కాదు. కానీ వాడుండటం వల్ల నేను ఈ రోజు ఆప్షన్ గా మిగిలిపోయాను. నువ్వు చెప్పినట్టు సహనం, ఓర్పు అంటే కుదరదు. ఆ మనుగాన్ని వెంటనే అంతమొందించాలి. అది అసాధ్యం. అలాంటివేంటి మామ్? వాడికంటే మేధావైన ఋషిని లేకుండా చేశాను. అలాంటిది వీడెంత? రిషికి మన నిజస్వరూపం తెలీదు, కానీ ఈ మనుకి మన గురించి పూర్తిగా తెలుసు. మన ప్రతి కదలిక అంచనా వేయగలడు. వాడు నిన్ను పూర్తిగా చదివేశాడ్రా. వాడి ముందు నీ ఆటలు సాగవు. అందుకే నువ్వు మను జోలికి వెళ్లకు. అంటే ఏంటి మామ్ నీ ఉద్దేశం? ఇప్పుడు ఆ మనుగాడు ఎండి అవుతూ ఉంటే నేను గుడ్లప్పగించి చూస్తూ ఉండాలా? వాడు ఆ సీట్లో కూర్చుంటూ ఉంటే నేను కదా ఆ సీట్లో కూర్చోవాల్సింది అంటూ లోపల బాధపడుతూ ఉండాలా? రేయ్, చెప్పేది పూర్తిగా విను. ఆ మనుగాడు నీకు నీ ఎండి సీటుకి అడ్డు రాకుండా నేను చేస్తాను. ఎలా చేస్తావు? ఎలా చేస్తావు? వసుధార రాసిన లెటర్ ఉందిగా, దాన్ని అస్త్రంగా చేసుకుని వాడి అడ్డు తప్పిస్తాను. దాంతో నో యూజ్ మామ్. నేను వాడికి నిజం చెప్తానన్నా వాడు నమ్మటం లేదు. ఇప్పుడు ఈ లెటర్ చూపిస్తే మాత్రం నమ్ముతాడా? అస్సలు నమ్మడు. నమ్మకపోగా అది మనమే క్రియేట్ చేశామని చెప్తాడు. ఒరే పుత్రరత్నం, నేను నీలా ఆలోచించనురా. ఈ లెటర్ చూపించాల్సింది వాడికి కాదు, వాడి తల్లికి. అనుపమక. అవును, అనుపమకే. తనకి ఈ విషయం చెప్పి తన కొడుకు మనకి అడ్డు రాకుండా తను చూసుకునేలా చేద్దాం. ప్లాన్ బానే ఉంది కానీ సక్సెస్ అవుతుందంటావమ్మా? ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది నాన్న. ఒక మనిషిని ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేయడంలో నన్ను మించిన వాళ్ళు ఈ భూమి మీద ఎవరూ లేరు, ఉండరు కూడా. ఇక నుంచి మనం ఈ ప్రాసెస్ మొదలు పెడదాం. ఏం ప్రాసెస్ అండి? అత్తయ్య గారు కాఫీ. వద్దు. ఏవండి మీకు? క్షేమొద్దు. సరే, ఏదో సీక్రెట్ విషయాలు మాట్లాడుకుంటున్నారు. సీక్రెట్ లేదు, ఏం లేదు. నేను విన్నాను అత్తయ్య గారు. ఏం విన్నావు? మీరేదో ప్రాసెస్ మొదలు పెడదాం అనుకుంటున్నారు కదా? అంటే మళ్ళీ ఏదో కుట్ర పన్నుతున్నారని అనుమానం వచ్చింది. అర్థమవుతుంది కూడా. అత్తయ్య గారు, పదవి మీద మీకెందుకంత కాంక్ష? వాటి కోసం మీ కొడుకుని మీరే చెడుదారిలో నడిపిస్తున్నారు. అసలు మీరు ఒక తల్లిగా నడుచుకుంటున్నారా? ఏ ధరణి, మాటలు హద్దులు దాటుతున్నాయి. మీరు హద్దు దాటి ప్రవర్తిస్తున్నారు కాబట్టే నేను ఇలా అంటున్నాను. ఈ కుళ్ళు కుతంత్రాలతో ఏం సాధిస్తారు? ఏం సాధించలేరు, చెడ్డ పేరు తప్ప. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుంది. ఏంట్రా అదలా అంది? వదిలే మామ్ దీని మాటలు, అస్సలు పట్టించుకోకు. మనం ఏం చేయాలనుకుంటున్నామో అది చేద్దాం. సరోజా కాలు నేల మీద నిలబడనంటుందా? నీ మనసు నిలకడగా ఉండలేకపోతుందా? అవునరా, ఈ వసుధార ఎక్కడి నుంచి దాపరించిందో ఏంటో గాని తను వచ్చిన దగ్గర నుంచి నాలో కంగారు మొదలైంది.
అది ఇంకా భావన పట్టుకుని రిషి సార్ అంటుంటే నా గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నట్టు దడ పుడుతుంది. ఏహ, ఇప్పుడు ఆ మేడం గారు ఏం చేశారని నువ్వంత కంగారు పడుతున్నావు? ఎందుకంత భయపడిపోతున్నావు? చూసావు కదా, తను పిలిచిందని చెప్పి టిఫిన్ చేయకుండా బావ ఎలా వెళ్ళిపోయాడో. చూసా ఆ రోజు మేడం గారికి బట్టలు కావాలని అడగగానే అప్పు చేసి మరీ కొనేశాడు. నీకు తీసుకురమ్మంట తీసుకురానని తెగేసి చెప్పాడు. ఈ రోజైతే ఏకంగా తినే టిఫిన్ పక్కన పెట్టేసి ఆ మేడం గారితో వెళ్ళిపోయాడు. అన్న వాళ్ళకం చూస్తుంటే నాకెందుకో అనుమానంగా ఉంది సరోజా. నువ్వేమైపోతావని భయం కూడా ఉందనుకో. రే బుజ్జిగా, నేను అసలు కోపంలో ఉన్నాను. ఆ, నువ్వింకా ఈ సరోజుకి చిరొచ్చేలా మాట్లాడుకో. అది కాదు సరోజా, నేను చెప్పేది కాస్త ఆలోచించు. అన్నా మేడం గారు ఇద్దరంటే ఇద్దరే బయటికి వెళ్ళారు. ఆ మేడం గారేమో అన్నని గట్టిగా పట్టుకొని రిషి సార్ నా భర్త అంటుంది. ఒకవేళ స్కూల్లో రంగా అన్నని రిషి సార్లో మారిస్తే నష్టం ఎవరికి? వామ్మో, అలా జరిగితే నా గుండె ఆగిపోతుంది. అది నా బావని తన రిషి సార్ని నిరూపిస్తానని నాతో పందెం కాసిందిరా. తన నోటితో తనే నేను రంగాని కాదు రిషిని, వసుధారే నా భార్య అని మీ అందరి ముందు చెప్పేలా చేస్తాను. మీ బావ అనుకుంటున్న నా రిషి సార్ని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఇదే నా ఛాలెంజ్. దాని పోకడి చూస్తుంటే అది ఖచ్చితంగా నా బావని మార్చేసేలా ఉంది. వాళ్ళిద్దరిని అలా ఒంటరిగా వదిలి ఉండకూడదు. వెంటనే మనం వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం పదా. చూసినా మనం ఏం చేయలేం సరోజా. ఏహే, ముందు పదరా. ఏంటో సార్, ఎందుకు సార్ అబద్ధం చెప్తున్నారు? ఏంటి మేడం గారు, అసలు మీరేం మాట్లాడుతున్నారు? అబద్ధాలు ఆడడం అనేది ఈ రంగా హిస్టరీలోనే లేదు. ఆ విషయం నాకు తెలుసు సార్, కానీ ఇప్పుడు మీరు చేస్తుంది మాత్రం అదే సార్. కానీ అలా ఎందుకు బిహేవ్ చేస్తున్నారో అర్థం కావడం లేదు. సార్, అసలు మీకు దాపరికం అంటేనే ఇష్టం ఉండదు. అలాంటిది ఇప్పుడు ఎందుకు నిజం దాచిపెడుతున్నారు సార్? అసలేంటి మేడం గారు మీ ప్రాబ్లం? మీరే సార్ నా ప్రాబ్లం. ఎందుకు సార్ నన్ను గుర్తుపట్టి కూడా గుర్తుపట్టనట్టు నటిస్తున్నారు? ఇప్పుడేమంటారు? నేనే మీ రిషి సార్ అంటారా? అనడమే కాదు సార్, మీరే నా రిషి సార్ అని ఖచ్చితంగా చెప్తున్నాను. డిబిఎస్టి సామ్రాజ్యాన్ని విస్తరించి ఎంతో మంది పేద పిల్లలకి బంగారు భవిష్యత్తు ఇచ్చిన మీరు ఈ రోజు సాదాసీదా మనిషిలా ఈ చిన్న ఊళ్ళో ఆటో నడుపుతూ బతకడం ఏంటి సార్? నేను రంగాని కాబట్టి. మీ రిషి సార్ పెద్ద పెద్ద చదువులు చదివి ఉండొచ్చు, కానీ ఈ రంగగాడు అంతంత మాత్రమే చదివాడు. అవును సార్, అంతంత మాత్రం అంటే మీ పేరు మీ ఇంట్లో వాళ్ళ పేర్లు రాసే అంత, బస్సు బోర్డులు లాంటివి చదివే అంతనా? అంతే అనుకో. అంతంత మాత్రమే చదువుకున్న వాళ్ళు ఇప్పుడు క్లాస్ రూమ్ లో ఆ ఫార్ములాస్ ఎలా సాల్వ్ చేస్తారు సార్? తప్పుగా మీరు రాశారు కాబట్టి సరి చేశాను. నేను కావాలనే తప్పుగా రాశాను సార్. ఒక ఫార్ములా తప్పుగా రాస్తే నా రిషి సార్కి కోపం వస్తుంది. అదే కోపం ఈ రోజు మీలో చూశాను సార్. ఆ పరిస్థితిలో మీ రిషి సార్కే కాదు, ఎవరికైనా కోపం వస్తుంది. ఆహా, అది కాదు సార్, మీరు అంతంత మాత్రమే చదువుకున్నారు కదా. అలాంటప్పుడు ఆ ఫార్ములాస్ ఎలా సాల్వ్ చేశారు? మీరు భలేవారు మేడం గారు. ఏదో చిన్నప్పుడు చదువుకుంది గుర్తుంది, అదే రాశాను. అవును, బావకి నిజంగానే లెక్కలొచ్చారా? ఎందుకు రావు? ఆటో నడపగా వచ్చిన చిల్లరా ₹1 తేడా రాకుండా లెక్కెడతాడు. మా అన్న లెక్కలో ఫస్ట్. నీకే ఏ లెక్కలు రావు, పాడు రావు. ఓ నోరింత వేసుకుని వల అని వాగడం తప్ప. రీ, ఆ, ఓ, నాకు అర్థమైంది సార్. ఏం అర్థమైంది? నేనేం చెప్పినా మీరు దాన్ని ఖండిస్తారని. అయ్యో, నేనేం ఖండించట్లేదు మేడం గారు, నిజమే చెప్తున్నాను. మీరు నాకు చాలా కోపం తెప్పిస్తున్నారు సార్.
అదేంటి మేడం, నేను మీకు కోపం తెప్పించడం ఏంటి? అదంతే సార్. హే, సరోజా సీన్ అద్దరిపోయింది కదా. రీ ఏ సరోజా, అన్న వదిన పట్టుకుంటే మధ్యలో నన్ను కొడతావేంటి? ఎవర్రా వదినా? ఆ, అలవాట్లో నోరు జారేశాను. పదరా, దాన్ని బావ ఎందుకు పట్టుకున్నాడో అడుగుదాం రా. వసు 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 వద్దే. ఎందుకొద్దురా? నా బావ దాన్ని పట్టుకుంటుంటే నేను చూస్తూ ఉండాలా? నా గుండె రగిలిపోతుంది ఇక్కడ. సరోజా, నాకు తెలుసు నీ బాధ, కానీ ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి అన్నని అడిగితే వీళ్ళకి తెలిసిపోయింది కదా అని నిన్ను పూర్తిగా పట్టించుకోవడం మానేసి ఆ అమ్మాయి వెనకాల గిరగిరా అని తిరుగుతూ ఇదే పనిగా పెట్టుకుంటాడు. ఇలాంటి విషయాల్లో మనం చూసి చూడనట్టు వ్యవహరించాలి. ఇప్పుడు నువ్వు వెళ్ళి అడిగితే నీకు తెలిసిపోయింది కదా అని ఇంకేం చేస్తుంది లేని ఇదే కంటిన్యూ చేస్తాడు. మేడం గారు చూసుకుని నడవండి, లేదంటే పడిపోతారు. పడిపోకుండా పట్టుకోవడానికి మీరున్నారు కదా సార్. ఇప్పుడంటే నేను ఉన్నాను కాబట్టి మీరు పడిపోకుండా ఆపగలిగాను, కానీ ప్రతిసారి నేను ఉండను కదా మేడం గారు. మీరుంటారు సార్. ఇప్పుడే కాదు, ప్రతి క్షణం మీరు నాకు అండగా ఉంటారు. నాకెదురయ్యే ప్రతి సమస్య నుంచి మీరే నన్ను బయటపడేస్తారు సార్. మేడం గారు, నేను రంగాని అంటే కాదు, మీరే రిషి సార్ అని మీరు అంటున్నారు కదా. ఒకవేళ నిజంగానే మీ రిషి సార్ వచ్చి మీ ముందు నిలబడితే మీరు నన్ను రిషి సార్ అనుకున్నందుకు బాధపడతారా లేదా? నా రిషి సార్ ఇప్పుడు నా ముందే ఉన్నారు సార్. మళ్ళీ ప్రత్యేకంగా ఎలా వస్తారు సార్? ఏంటి మేడం ఈ దారుణం? మీరు పొరపడుతున్నారు మేడం. ఆ రోజు మీకు దెబ్బ తగిలినప్పుడు మీకేదో అయిందనుకుంటా, అందుకే నన్ను పట్టుకొని రిషి సార్ అంటున్నారు. మీకేమైనా మెడికల్ టెస్టులు చేస్తే బాగుంటుందేమో అని అనుకుంటున్నా. ఎందుకు సార్ అలా అంటున్నారు? మీరు నటిస్తుందే కాక నన్ను అంత మాట అంటారా? నేను పూర్తి స్పృహలో ఉండి చెప్తున్నాను సార్, మీరే నా రిషి సార్. కాదు, నేను రంగాని. కావాలంటే మీరు నాకు డిఎన్ఏ టెస్ట్ చేయించుకోండి. మా అమ్మ నాన్న చనిపోయారు, మా నాన్నమ్మ ఉందిగా, కావాలంటే ఆవిడ డిఎన్ఏ నా డిఎన్ఏ మ్యాచ్ అవుతుందో లేదో చూసుకోండి. ఇప్పటికే నా గురించి ఊర్లో చాలా మందిని అడిగి తెలుసుకున్నారు కదా. ఇంకా నమ్మకం కలగకపోతే నేను పుట్టిన హాస్పిటల్కి, నేను చదువుకున్న స్కూల్కి, తిరిగిన ప్రదేశాలకి వెళ్ళి ఎంక్వైరీ చేసుకోండి. అప్పుడైనా మీకు నిజమేంటనేది అర్థమవుతుంది. చెప్పండి మేడం, ఇప్పుడు ఏం చేయమంటారు? మేడం గారు, ఏంటి మేడం గారు, నేను ప్రశ్న అడిగితే మీరు సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతున్నారు? ప్రశ్న మీరు అడిగారు, సమాధానం చెప్పాలో లేదో అనేది నా ఇష్టం సార్. అదేంటి అలా అంటారు? మరేంటి సార్, రిషి సరే ఇలాంటి ప్రశ్నలు వేస్తే ఇంక నేనేం సమాధానం చెప్పాలి? ఓరి నాయనో, మీరు ఖచ్చితంగా నేనే రిషి సార్నని ఫిక్స్ అయిపోయారు, అంతే కదా మేడం గారు? నేను ఫిక్స్ అవ్వడం కాదు సార్, మీ నోటితోనే మీరే రిషి సార్ అని చెప్పిస్తాను. ఒక్కరు? అవును సార్, నాకు పొగరే. అయితే ఏంటిప్పుడు? ఈ పొగరు గురించి మీకు బాగా తెలుసు, అయినా కూడా మీరు ఇలా ప్రవర్తిస్తుంటే నాకెలా ఉంటుంది సార్? మేడం, నేను ఏదో సరదాగా మామూలుగా అన్నానండి, పొగరని. క్యాజువల్ గానే అన్నారో లేదంటే అలవాటుగానే అన్నారో ముందు ముందు తెలుస్తుందిలేండి సార్.